నమస్కారం ఎస్చానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గల్ఫ్ దేశాల యుద్ధ నేపథ్యంలో భారత్లో వంట గ్యాస్ సమస్యలు ఏర్పడ్డాయని, దీనిని పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. గ్యాస్ సమస్య రోజు రోజు తీవ్రమవుతుందని చెప్పారు. యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో సమస్య ఇంకా మరింత తీవ్రంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైందని రేణుక ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల్లో సైతం ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని ఆమె ఖమ్మంలో పేర్కొన్నారు. ఇవాళ రోజు మనం ఇక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకోగలుగుతున్నాం, కానీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. ప్రపంచ యుద్ధాల్లో ఇవాళ ట్రంప్, ఇజ్రాయెల్, ఇరాన్ వీళ్ళ సందర్భంగా భారతదేశం కూడా గాయపడిన పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఎల్పిజి కొరత ప్రతి ఇంట్లో గృహిణికి, చిన్న పెద్ద రెస్టారెంట్స్కి, బిజినెస్ వాళ్ళకి గోరు చుట్టుపై రోకలి పోటుగా తగిలింది. ఎల్పిజి పరిస్థితి ఇలా ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా ఇవాల్టి వరకు ఎటువంటి కొరత లేదు అని చెప్పి టీవీల ద్వారా ప్రకటన చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఎల్పిజి మనం తయారు చేసుకోము, విదేశాల నుంచి మనం తెప్పించుకుంటాం. ఇవాళ పరిస్థితుల్ని బట్టి ఒక కొరత అనేది ఏర్పడింది, తప్పు కాదు. కానీ ప్రజలకి మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాలు మనం తెలవపరిస్తే ఇండస్ట్రియల్ యూజ్కు ఉన్న ఎల్పిజి మనం డైవర్ట్ చేసి డొమెస్టిక్ యూజ్కి మనం కేటాయించుకొని ప్రజలకి తెలిపి మనం అదుపులో ఉండగలిగితే ఈ క్రైసిస్ని మనము తట్టుకోగలిగే వాళ్ళమే. కానీ అలవాటు తప్పున అబద్ధాలు చెప్పే కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఈ మాట పైన. రేపు పార్లమెంట్లో కూడా నేను ఇది లేపబోతున్నాను. ఎల్పిజి ఉంది 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 ఇప్పుడు కట్లు మోపులకే రేటు పెరిగిపోయింది. 3 నెలల్లో 300 రేటు పెంచారు సిలిండర్ పైన. ఈ విధంగా చేస్తే కేవలం ఎల్పిజి సమస్య కాదు, వాళ్ళని కావాలని నేనేదో హెచ్చరించేదానికి కాదు. ఉన్న పరిస్థితుల్లో అవకాశాలు ఎత్తుక్కొని భారతదేశంలో ప్రజలందరినీ కూడా మనం స్థిమితపడేటట్టు ఆలోచించుకొని ముందు ఆలోచనతో కదము పెట్టాల్సిన ప్రభుత్వానికి అవగాహన లేకుండా వాళ్ళు వ్యవహరించే విధానాలు మీరు గమనిస్తే అది చాలా శోచనీయం. ఇవాళ ఎల్పిజి రాబోయే రోజుల్లో 3 నెలల్లో ఇది కానీ ఈ ప్రపంచ యుద్ధం కానీ ఆపకపోతే మాత్రం రైతాంగానికి కూడా మనం నష్టపోతాం. మన దేశంలో యూరియా కొరత మొన్న ఈ మధ్య అనుభవించి మనం కష్టంగా గట్టెక్కాం. ఇవాల్టి రోజు వివిధ దేశాల్లో పైన ఆధారపడిన ఈ దేశం రైతు అవసరానికి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామంలో తన తాతగారైన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు సంతోషంగా ఉందని, తన తాతగారు ఎన్టీఆర్ శ్రమ, కృషి, కష్టంతో పూలబాటగా చేసుకున్నారని, ఎన్టీఆర్ వీధి లాంతర్ల కింద చదువుకొని పాలు పోస్తూ వీధి నాటకాలు వేస్తూ పైలట్ ట్రైనింగ్ కి వెళ్లి నచ్చక వచ్చి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎన్నికైన దాంట్లో కూడా ఇమడలేక సినీ రంగంలోకి వచ్చి అన్ని రకాల పాత్రలను వేస్తూ ప్రజలను మెప్పించారని తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతూ వారికి సేవ చేయాలనే తపనతో తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడటానికి 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారని చెప్పారు. 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ₹2కే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇల్లు ఇచ్చి అలాగనే మహిళల్ని ప్రోత్సహిస్తూ వారికి పెద్దపీట వేసి స్థానిక ఎన్నికల్లో 30% రిజర్వేషన్ అలాగనే ఆస్తిలో సమాన హక్కు కల్పించారని చెప్పారు.
సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ తన ఇంటిలోనే కొడుకుల పేరు మీద కాకుండా కోడళ్ల పేరు మీద ఇల్లు రాసిన మహోన్నతమైన వ్యక్తి అని ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే ఆయన బాటలోనే నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విజన్ 2020తో ఎంతో అభివృద్ధి చేశారని తెలియజేశారు. అలానే యువ నాయకుడు నారా లోకేష్ విద్యాశాఖను అభివృద్ధి చేస్తూ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. మనమంతా ఐకమత్యంతో పనిచేస్తూ కార్యకర్తల పార్టీ అలాగనే బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించే పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తెద్దామని ఆమె చెప్పారు. కార్యకర్తలకి అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందమూరి తారక రామారావు గారి మా తాతగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. లచ్చనగూడెంలో మీరందరూ నన్ను ఆహ్వానించి ఈ గ్రామం కోసం నాకు ఇంకా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారి గురించి మీరందరూ ఆయన జీవితం ఒక పూలబాట అనుకుంటారు, కానీ ఆయన కృషి, ఆయన కష్టం, ఆయన ఇచ్చిన సమయం కానీ ఏదైనా ఆయన ఫలితమే ఆయనకి ఇది పూలబాటగా ఆయన మార్చుకున్నారు ఆయన జీవితాన్ని. ఆయన కష్టం కానీ ఆయన కృషి కానీ ఆయన శ్రమ కానీ అది జీవితాన్ని పూలబాటగా మార్చుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నందమూరి తారక రామారావు గారు ఒక కష్టజీవి. ఆయన వీధి లాంతల కింద చదువుకున్నారు. ఆయన పొద్దున్నే లేచి సైకిల్ దొక్కొని విజయవాడలో పాలు పోసి గుంటూరు కాలేజ్కి వెళ్ళేవారు. అక్కడ వీధి నాటకాలు కూడా వేశారు. అక్కడ ఆయన డిగ్రీ పొందారు. అక్కడి నుంచి ఆయన పైలట్ ట్రైనింగ్కి వెళ్ళారు. మీ ఎవరికి తెలియదు ఈ విషయం, కానీ వాళ్ళ అమ్మగారికి అది ఇష్టం లేక అది పూర్తి చేయకోకుండానే సబ్ రిజిస్టర్ ఎగ్జామ్స్ వస్తే దాంట్లో 2000 మంది సబ్ రిజిస్టర్ ఎగ్జామ్స్ రాస్తే ఆ 200 మందే క్వాలిఫై అయ్యారు. దాంట్లో రామారావు గారు వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్. నందమూరి తారక రామారావు గారు సబ్ రిజిస్టర్గా విమడలేక దానికి రిజిగ్నేషన్ ఇచ్చి సినీ రంగ ప్రవేశం చేశారు. రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధుడైనా, కీచకుడైనా ఏ పాత్ర వహించినా ప్రజలు ఆయన్ని ఆరాధించి అభిమానించారు. ఆ ప్రజలకి ఆయన్ని ఇంతవాడి చేసిన ప్రజలకి మళ్ళీ తిరిగి సేవ చేయాలనుకున్నారు. అలాగే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం ఈ పార్టీని స్థాపించారు. మద్రాసీలు అని పిలువబడే మనకి అంతర్జాతీయంగా తెలుగు వారికి గుర్తింపు లభించింది కేవలం నందమూరి తారక రామారావు గారి వల్ల. ఆ ఘనత ఆయనకే చెందుతుంది. నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్ని 1982లో పార్టీ స్థాపించడం జరిగింది. 9 నెలల్లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఒకటే అనేవారు, పేదలకి నేను కూడు గూడు గుడ్డ ఇవ్వాలనుకున్నారు. అది 2 రూపాయల కిలో బియ్యం. దాని తర్వాత పక్కా ఇళ్ల నిర్మాణం చేశారు. కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు పరిపాలించింది, కానీ ఏ రోజు ఈ పనులు చేయలేదు. దాని తర్వాత జనతా వస్త్రాలు ఇచ్చారు రామారావు గారు. దాని తర్వాత మహిళలంటే ఆయనకి ఎంతో అభిమానం. ఆ మహిళలకి స్థానిక ఎలక్షన్స్లో 30% రిజర్వేషన్స్ కల్పించారు. దాని తర్వాత మహిళలను ఎంతో ప్రోత్సహించారు. పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ స్థాపించారు. దాని తర్వాత ఆస్తుల సమాన హక్కు కల్పించారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా రామారావు గారు మహిళలకి ఎప్పుడు పెద్ద పీఠం వేశారు. మహిళల కోసం అని ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. కానీ మీకు అందరికీ తెలియని ఒక విషయం, ఆయన ఇంట్లోనే అది మొదలెట్టారు. ఎలా అంటే వాళ్ళ కోడళ్ళ పేరు మీద ఇల్లులు నిర్మాణిస్తే ఎవరన్నా మన కోడలికి కానీ ఇస్తారా? అప్పుడు రోజుల్లో ఒట్టి మగపిల్లలకి ఇల్లులు ఇచ్చేవారు. ఆ ఇల్లు వాళ్ళ పేరు మీద రాసేవారు. కానీ ఆయన వాళ్ళ కోడళ్ళ పేరు మీద ఇల్లు రాశారు. అది ఆయన గొప్పతనం. అదే
ఫస్ట్ అన్నదానం సత్రం రామారావు గారు తిరుపతిలో స్వతంత్రం వచ్చింది, కానీ మన తెలంగాణకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆయన పటేల్ పట్వారీ సిస్టమ్ ని రద్దు చేసినప్పుడు అది మనకి నిజమైన స్వతంత్రం ఆ రోజు వచ్చింది. ఆయన పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, దాని తర్వాత ఆయన ఒక రైతు కుటుంబం నుంచి పుట్టారు. సో రైతు కష్టాలు ఆయన తెలుసు. అందుకనే ఆయన ఉచిత కరెంటు 50 రూపీస్ హార్స్ పవర్ కలిగించారు. అందుకనే రైతులు ఎంతో బాగుపడారు అప్పుడు. అలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే బాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళి విజన్ 2020 అని అభివృద్ధి చేశారు. మనం అంతా చూసాం, ఫ్లైఓవర్స్ కానీ ఎయిర్పోర్ట్ అన్ని ఆయన విజన్ చూసాం. అట్లాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విజన్ 2047 అంటున్నారు. అది కూడా మనం చూడబోతాం. యువ నాయకుడు లోకేష్. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్వేత వయసు 17 సంవత్సరాలు అనుమానాస్పద మృతి చెందింది. ఈ నెల 9న ఐరన్ మాత్రలు మింగిన విద్యార్థిని చికిత్స పొందుతూ ఈరోజు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్ ప్రధానోపాధ్యాయురాలు మందలించడంతో మనస్తాపానికి గురై బాలిక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుపుతున్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఖమ్మం మార్చిరి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై ముదిగొండ మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవ్వాలి 25 లక్షల ఎక్స్గ్రేషన్ వెంటనే ఇవ్వాలి. శ్వేత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషన్ వెంటనే ఇవ్వాలి. శ్వేత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలి. శ్వేత కుటుంబంలో ఉద్యోగం ఒకరికి వెంటనే ఇవ్వాలి. శ్వేత కుటుంబంలో ఉద్యోగం ఒకరికి వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్వేత వృత్తి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్వేత వృత్తి కారకులైన వారిపై వెంటనే సిగ్గు హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోకపోవడం, సిగ్గు హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సిగ్గు ప్రభుత్వం పట్టించుకోకపోవడం. రావాలి డీడీ గారు వెంటనే, రావాలి డీడీ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి పిఓ గారు వెంటనే, రావాలి పిఓ గారు వెంటనే. సస్పెండ్ చేయాలి హెచ్ఎంని వర్కర్ను వెంటనే, సస్పెండ్ చేయాలి శ్వేత వృత్తి కారకులైన హెచ్ఎంని వర్కర్ను వెంటనే, సస్పెండ్ చేయాలి శ్వేత వృత్తి కారకులైన హెచ్ఎంని వర్కర్ను వెంటనే. We want justice. We want justice. We want. రావాలి పిఓ గారు వెంటనే. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథ బంజర గ్రామంలో తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు బండి నరసింహారావు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గీత వృత్తితో కుటుంబాన్ని పోషిస్తున్న బండి నరసింహారావు వయసు 48 సంవత్సరాలు. తాటికలు గీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి గాయాలవడంతో సమీపంలోని ఉన్న ఇతర గీత కార్మికులు అతన్ని కల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని స్థానికులు తెలిపారు. మృతి చెందిన నరసింహారావుకు భార్య, పిల్లలు ఉన్నారు. రైతులు సాంప్రదాయ వరి సాగును తగ్గించి లాభసాటిగా ఉండే పామాయిల్ సాగు వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కొనిచెల్ల మండలం అంజనాపురం గ్రామ శివార్లో నూతనంగా నిర్మిస్తున్న గోడ్రేజ్ ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ పనుల్ని వైరా ఎమ్మెల్యే మాల్తో రామ్దాస్ నాయక్ తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. గత 30-40 సంవత్సరాలుగా నా డిమాండ్ ఉంది. ఆ రోజు పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన 87-88లో ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ పామ్ మొక్క తీసుకొచ్చి పెదవేగిలో ఆయన నాటడం, అది ఈ రోజున మహావృక్షమై తెలంగాణ వ్యాపితంగా ఈ పంట పండించుకునే అవకాశం ఇచ్చినటువంటి రైతు బాంధవుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు మనకి ఈ పంట లేదు. ఎక్కడో ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో, మలేషియాలో పండే పంటలు. అటువంటిది అప్పట్లో కేవలం ఆంధ్రప్రదేశ్కి మన ఒక్క జిల్లాకే పర్మిషన్ ఉండేది. అప్పుడు కేంద్రమే ప్రకటించేది ఈ మండలాల్లో ఈ వాతావరణానికి తగ్గట్టుగానే ఈ పంట వస్తుంది కాబట్టి ఖమ్మం జిల్లా,
అదేవిధంగా ఆంధ్రాలో ఉన్న కోస్తా జిల్లాలన్నిటికీ అవకాశాలు ఇచ్చారు. పక్కన ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గానికి కూడా ఇచ్చారు. కానీ 45 సంవత్సరాలుగా ఆ ప్రాంతం మొత్తం కూడా రైతులు ముందుకొచ్చారు. మొత్తం 6 లక్షల ఎకరాలు సుమారు ఆంధ్రాలో వేసుకున్నారు. మన ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతంలోనే అప్పట్లో అలవాటయ్యారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా నేను మిగిలినటువంటి 30-31 జిల్లాలకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం. ఎందుకంటే భూములు ఉన్నాయి, మంచి చెడ్డ వర్షాలు పడుతున్నాయి, భూగర్భ జలాలు వస్తున్నాయి. ఈ ప్రాంతం కూడా మా ప్రాంతం మాత్రమే ఉంది కదా అని చెప్పి ఆదిలాబాద్, మహబాద్, కరీంనగర్ అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో పామాయిల్ వేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చాం. అన్నం సేవ ఫౌండేషన్ లో దాతలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బోలినేని హనీష్ చంద్ర యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆశ్రమంలో అన్నదానం చేశారు. ప్రతి పుట్టినరోజు నాడు హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఆంజనేయులు కుమారుడు హనీష్ చంద్ర యశ్వంత్ పేరుతో అన్నదానం చేస్తున్నట్లు ఆశ్రమం నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమల్లలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణ వేడుకలు అనంతరం జరిగిన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా జల బిందెలతో అమ్మవారికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు బోనాలు తెచ్చి అమ్మవారికి సమర్పించారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువతీ యువకులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారు మా గుదిమళ్ళ గ్రామంలో ఫస్ట్ పెనగంచిపూర్ తర్వాత రెండవ స్థానం మందే గుదిమళ్ళలో మా తరతరాల నుంచి నడుస్తుంది. మాకు జ్ఞాపకం లేనిగా మా తాతల కాడ నుంచి మా తాతయ్య పూజావారి. ఈ గుడికి ఫస్ట్ మా తాతగారు పూజావారి. దాని తరపున మా బిడ్డ కొడుకుని మేము అయినా కూడా అప్పటి నుంచి ఎలా నడుస్తుందో ఎడ్ల బండ్ల కాడ నుంచి స్టార్ట్ అయింది. అమ్మవారు ఊరేగింపులు ఎడ్ల బండ్లు పల్లకలు అంటారు. అంతకుముందు ఫస్ట్ పల్లకలు స్టార్ట్ అయినాయి. పల్లకల కానీ ఎడ్ల బండ్లు వచ్చింది నాకు గుర్తున్న వరకు. తర్వాత ఇప్పుడు ట్రాక్టర్ల మీద స్టార్ట్ అయినాయి. అయినా కూడా మంచిగా ప్రశాంతం ఊరేగింపు కానీ చాలా చక్కగా జరిగింది. 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జాతర జరగబడింది. ఇది లాస్ట్ రోజు బోనాలు. అందరూ వచ్చి కుటుంబ సభ్యులతో అందరూ పండుగ జరుపుకుంటున్నారు. బోనాల పండుగ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జాతర సంతోషంగా. ఈ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య సమేత 2వ తారీఖు నుంచి స్టార్ట్ అమ్మవారు ఈ రోజు 15వ తారీఖు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.